ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా నిర్ణయానికి కట్టుబడిన శ్రీవల్లి జీవితం బాగుండాలి. కొంచెం ఆలస్యమైనా జీవితాంతం సుఖంగా ఉండేలా చూడాలి. నాతో పాటు అమృత, నాగవల్లి, కుముద కూడా బావుంటారన్నయ్య. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావని నేను అనుకుంటున్నాను. నిజమేనమ్మా. అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు నా చెల్లెళ్ళు నాకు దూరంగా ఉన్నారు గాని ఈ ప్రాణం ఉండగా మాత్రం నాకు శాశ్వతంగా దూరం కారు. మీ అన్నా చెల్లెల బంధం కలకాలం ఇలాగే ఉండిపోతుంది. చిన్న చిన్న జడివానలకి, తుఫానులకి కరిగిపోయేది కాదు. మధ్యలో మాట్లాడే మేమే తర్వాత చిన్నబుచ్చుకోవాలి. ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు బావా, నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాలి. నన్ను దిగబెట్టమంటావా? ఇప్పుడే చెల్లెల మీద ప్రేమ ఎంతుందో చెప్పావు కదా, ఆ చెల్లెలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను బయట పని చూసుకొని వస్తాను. గంగాబావ స్కూటర్ మీద వెళ్తుంటే ఆనందంగా ఉంటుంది, కానీ ఇలా స్కూటీ తోలుతుంటే కూడా భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. డ్రాప్ చేయమని వాళ్ళని వీళ్ళని హింసించే కంటే మంచి రోజు చూసి ఒక బండి కొనాలి. రే, బయలుదేరిందిరా మేడం, స్కూటీ మీద వెళ్తుంది. చేప వల్లో పడిందిరా. కాసేపట్లో ఆ స్కూటీ ఆగిపోతుంది. ఇదేంటి, ఇప్పుడే కదా నిన్ను మెచ్చుకున్నాను, అప్పుడే ఆగిపోతే ఎలాగా? పెట్రోల్ కూడా ఉంది, మరేమైనట్టు? దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు. నిన్ను నమ్మి నేను తీసుకొస్తే మధ్యలో ఇలా బుక్ చేసావంటే టైం అయిపోతుంది. ఏదైనా ఆటో వస్తే బాగుండు. ఎక్కడికి మేడం? గాంధీనగర్కి. ఎక్కడి మేడం? వెళ్ళండి. అలాగే మేడం. త్వరగా పోనీ అయ్యా. అంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? అడ్రస్ చెప్పాను కదా. నేను అడిగింది అడ్రస్ కాదు మేడం, పార్టీకా ఫంక్షన్ కానీ. ఏమయ్యా, సైలెంట్గా ఉంటేనే బండి మెల్లిగా తోలుతున్నావు, అలాంటిది ఇంకా డిస్టర్బ్ చేస్తే ఏమైనా ఉందా? ముందు చూసి నడుపు. అలాగే మేడం. అన్నా ఆటో ఆపన్నా.
అదేంటి ఇందిరానగర్ అన్నారు? ఇప్పుడు అటు వెళ్ళాలనుకోవట్లేదు. ఇదిగో డబ్బులు. ఏంటో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకపోతే ఎలా బ్రతుకుతారో పాపం. పాపు ఆపో. ఏంటి సార్, ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ ఆటో చెక్ చేయాలి. సార్ ఇదేమి ఫ్లైటో షిప్పో కాదు సార్ అలాంటివన్నీ చేయడానికి. లోకల్ ఆటో సార్, చిల్లర తప్ప గోల్డ్ కాయిన్స్ దొరకవు. ఈ మధ్య ఇలాంటి ఆటోల్లోనే ఎక్కువగా స్కాములు జరుగుతున్నాయి. ముందు మీరు దిగండి. ఛ, సర్చ్. ఓకే సార్. ఇందులో ఏం లేదు సార్. డ్రైవర్ పాకెట్, ఆవిడ హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేయండి. సార్ నేను చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. చెక్ చేయాల్సిన అవసరం లేదు సార్. సారీ మేడం, మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాగ్ కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. అది కాదు సార్. ఇవ్వండి మేడం. చెక్ చేసావా? సార్ ఇందులో గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు అంటే యూనిఫామ్ ముసుగులో ఇలాంటి స్కాములు చేస్తున్నారన్నమాట. నేను స్కామింగ్ చేయడం ఏంటి సార్? ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. సార్ ఇది లోకల్ గోల్డ్ కాదు, ఇంపోర్టెడ్. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. సార్ గోల్డ్ బిస్కెట్స్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు సార్. నన్ను నమ్మండి. ఏంటి కథలు చెప్తున్నారు? మీరు చేసింది చాలా పెద్ద క్రైమ్. వాళ్ళు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.